కొన్ని మాటలు దేవుని వాక్య భాగంలోంచి సమయం అయిపోయింది కనుక ఈరోజు ఒక 15 నిమిషాలే వాక్యం చెప్తా. ఎందుకంటే భోజనాలు చేశారు కదా. ఈరోజు పరిచారకులు ఎవరు చేశారు కదా? రైట్, మంచిది. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆశీర్వాదం అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉద్యోగం వస్తే ఆశీర్వాదం వచ్చిందంటారు, ఆరోగ్యం వస్తే దేవుడు ఆశీర్వదించాడంటారు, లోకంలో ఏదైనా సంపాదించుకుంటే దేవుడు ఆశీర్వదించాడంటారు, ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ యేసయ్య ఆశీర్వాదాన్ని గురించి ఏమని మాట్లాడతారంటే, ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించి ఎవరైతే దాన్ని ముగిస్తారో వారు ఆశీర్వదించబడిన ప్రజలు. మధ్యలో వదిలేసిన వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు. ఆకలేస్తుంది, అన్నం తినాలి, అన్నం కడుక్కొని పొయ్యి మీద పెట్టి మంట పెట్టి దాన్ని ఎంతసేపు ఉడుకుతుందో దాని సమయాన్ని అంతవరకు వెచ్చించి కాచుకొని పాడైపోకుండా అసంపూర్ణం కాకుండా ఉడికించుకొని తింటే ఆకలి తీరుతుంది. కానీ ఊరికే పెట్టాము అంతే ఆశీర్వదించబడ్డామంటే కాదు, అది తినేంత వరకు దాన్ని కాపాడుకోగలగటం కూడా ఆశీర్వాదమే. ఇలాగ ఆశీర్వాదం అనేది దేవుని దృష్టిలో వేరుగా ఉంటుంది, లోకం దృష్టిలో వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, సృష్టికర్త ఎవరో తెలుసుకునేటట్లుగా చేశాడు పరిశుద్ధాత్మదేవుడు. నీకు అర్థమైంది, భక్తి అంటే అర్థమైంది. జాగ్రత్త, యేసు ప్రభుని బేస్ తగ్గించు. కొరడాలతో కొట్టారు, ఆ కొరడాలకు ఆ చివర చనిపోయిన ఆవు దూడ ఎముకలు ఉన్నాయంట, అంటే కుళ్ళిపోయిన ఎముకలు. రాయి గుచ్చుకుంటే ఒక నొప్పి, ముళ్ళు గుచ్చుకుంటే ఒక నొప్పి. ముళ్ళులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, తుమ్మ ముళ్ళు, చిల్ల ముళ్ళు, రకరకాల ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళు ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క నొప్పి క్రియేట్ చేస్తుంది. కానీ కళేబరములో నుంచి వచ్చిన ఎముక కూర్చుకుంటే ఆ నొప్పి అత్యంత భయంకరంగా ఉంటుంది. ఆ కొరడాకి ఆ ఎముకలు ఉన్నాయి, వాటితో కొడితే ఆయన చర్మం నాగలి సాళ్ళ వల్ల దున్నబడి చీల్చబడిందంట. అలాంటి అయినా ఎందుకని ఆ బాధపడ్డాడయ్యా అంటే, నిన్ను ఆ గాయం పొందకుండా, నరకంలో నువ్వు పడకుండా, సాతాను నీ వీపు మీద ఆ గాయాలు రానివ్వకుండా కాపాడడానికే ఆయన పొందాడు. మన దెబ్బలు ఆయన అనుభవించాడు. ఇక పాపం నీలో ఉండకూడదు, నీ మీద కొరడా దెబ్బ పడకూడదు అనేది యేసయ్య ఉద్దేశం. అందుకే నువ్వు ప్రారంభించి భక్తి మరలా లోకం వైపు చూడకూడదు. అది ఎంత చండాలంగా ఉంటుందంటే, కొన్ని విషయాలు ఇక లాభం లేదు, తెగించిన నేను కూడా యేసు రక్తం ఇచ్చేయం చదువుతా, మీకు అర్థం అవ్వాలి, లేకపోతే అర్థం కావట్లా. ఇంత ఉపదేశం చెప్పి ఏం వింటున్నారా అంటే ఏం అర్థం కాకుండా బతికేస్తుంటే నాకు కూడా కడుపు మండదా? భార్య భర్తలు ఇద్దరు భుజం మీద చేసుకొని పోతూ ఉంటే, ఓ భర్త భార్య వివాహమైన లాగి వెళ్తుంటే, ఎవడో ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఈ అమ్మ ఈడి భుజం మీద చేసుకొని ఆడి వైపే చూస్తూ ఉందానికి వీడికి ఎట్టుంటుంది? ఎట్టుంటుందండి? పురుషులు చెప్పండి. దేవుడు కూడా చెప్పాడు, ఒక భర్త విషయంలో ఎంత కోపం వస్తుందో ఆయనకు అంత కోపం వస్తుందంట. మోసం చేసిన భార్య భర్తకి ఎంత కోపం వస్తుందో అంత కోపం యేసయ్యకి వస్తుందంట. ఆయన పోల్చుకున్నాడు అట్లాగా. భార్యతో ఉన్నామె పక్కన చూస్తే ఎంత కోపం వస్తుందో, యేసయ్యతో నిబంధన చేసుకొని యేసయ్యతో ఉన్న నీవు లోకాన్ని చూస్తే, లోక ఆశలు చూస్తే ఆయనకు కూడా అంత ఒళ్ళు మండిద్ది. ఎందుకంటే నువ్వు పెండ్లి కుమార్తె సంఘం, ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలి, రేపు ఎల్లుండి చేసుకోబోతున్నావు ఆయన్ని. నీవు పక్కదారి చూడకూడదు, నువ్వు లోకం చూడకూడదు, లోక ఆశల వైపు చూడకూడదు. నువ్వు యేసయ్య ముఖ దర్శనం కొరకే చూడాలి, పక్క దారి పట్టకూడదు. పట్టావు అంటే నువ్వు మధ్యలో ముగిస్తావు, మధ్యలో దారి తప్పావు, వేరొక దారిలోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. కాబట్టి ఈ భక్తి ఇంత బలంగా ఉంటేనే దాన్ని దేవుడు ఆశీర్వాదం అన్నాడు. అట్టి ఆశీర్వాదాన్ని నీకు రానివ్వకుండా సాతాను గాడు 100 ప్రయత్నాలు చేస్తాడు. తెలుసా మీకు? భక్తి అంటే అంత ఈజీ అనుకుంటున్నారు మీరు. అమ్మా, నిన్ను బాప్తీసం తీసుకునే దగ్గర నుంచి వాడి గేమ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు బాప్తీసం తీసుకోకూడదు, నువ్వు మారు మనసు పొందకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, నువ్వు సినిమాలు సీరియల్ చూసి అలవాటు ఉంటుంది, నువ్వు మారు మనసు పొంది బాప్తీస్వానికి డిసైడ్ అయ్యావు, తీసుకున్నావు, ప్రభులోకి వచ్చావు. ఇప్పుడు సాతాను గాడికి నీకు మధ్యలో యుద్ధం ఎలా ఉంటుంది తెలుసా? 10 రోజులు గడిచిన తర్వాత అందరు సీరియల్ చూస్తున్నారు, నేను కూడా సీరియల్ చూస్తే తప్పైందంటావు. అయినా అదేం పెద్ద పాపమా? ఈ మాట నీది కాదు, నీలో ఉన్న దయ్యాన్ని, నీలో నీ ప్రక్కన నిలిచి నిన్ను ప్రేరేపిస్తున్న సాతానుది. అదేం పెద్ద పాపమా? నేనే వ్యభిచారం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నానా?
ఏదో కొద్దిసేపు ఆ సీరియల్ చూస్తున్నా అక్కడ ప్రారంభమవుతుందండి పాపము అనే నీ అడుగు. ఇక దాన్ని ఎపిసోడ్లుగా వాడు కదా పెంచినట్టుగా నువ్వు కూడా ఎపిసోడ్లు పెంచుకుంటూ వెళ్ళిపోతావు. ఇక బూతులు మాట్లాడతావు, అబద్ధాలు మాట్లాడతావు, దొంగతనంగా మాట్లాడతావు, నేరారోపణ చేసి మాట్లాడతావు, కుయుక్తితో మాట్లాడతావు, అవుతున్న వాడిని శిక్షించడానికి, అవుతున్న వాడిని నేరస్తుని చేయడానికి వాడి మీద ఎన్ని రకాల నేరాలు మోపాలు అన్ని రకాలుగా మాట్లాడతావు. ఇంకా కొంతమంది భర్తల్ని ప్రేరేపిస్తుంటారు. ఇది అవ్వకు పట్టిన దయ్యం కంటే పెద్ద దయ్యం. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు అబద్ధం చెప్పరు, వాళ్ళు తగాదాకి వెళ్ళరు. మగడు కదా అడగలేవా, చెప్పలేవా, వీడికి అసలు వృతులు అవుతుంటాడు. ఇక పనికి మాలిందానా మా అమ్మ మీదకి పంపడం కదా ఒక్కటి దయ్యం వదిలి దేశనామంలో ఏయ్ అక్కలారు నన్నేమనుకో మాకు నాకు మీ గురించి కాదులేమ్మా. ఆటోలో ఎవరినంటే ఉంటే పడుతుంది మీకు కూడా మీ ఇష్టం. నేను ఇంటే చదువుతా ఉంటే ఇప్పుడు మళ్ళీ పెళ్లి ప్రసంగాల్లోకి వెళ్ళిపోతుంది. ఏసయ్యా ఆయన వచ్చే టైం అయింది, ఈ టైం అయిపోతుంది, ఇంకా ఫస్ట్ పాయింట్ చదవలేదు ప్రభు నాయన. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా పెళ్లి ప్రసంగాల్లో మైకు తీసుకోగానే నా మొట్టమొదటి మాట ఏం తెలుసా, ఇప్పటిదాకా పిల్లోడికి తల్లి తండ్రి, పాపకు తల్లి తండ్రి ఇద్దరే, పెళ్ళైన తర్వాత వారికి నలుగురు, అత్తమామ కూడా తల్లిదండ్రులే. అమ్మాయికి నలుగురు, అబ్బాయికి నలుగురు అవుతారు. వాళ్ళకు ఏ ప్రిఫరెన్స్ ఇస్తావో, ఎలాంటి ప్రేమను వాళ్ళకు చూపిస్తావో, హలో వినపడుతుందా, దాంట్లో ఘోరంత లోపం ఉన్నా నువ్వు పరలోకం రావు. నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత ప్రేమ చూపించావో నీ అత్తమామకు అంతే ప్రేమ చూపించాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చావో నీ అత్తమామకు అంతే ఇవ్వాలి. దాంట్లో తేడా రాకూడదు అంతే. వచ్చిన రోజు దేవుడు లెక్క సరిచేస్తాడు. కాబట్టి ఆ విషయాలు రాజీ పడద్దు. నీకు కలిగితే ఇష్టమైతే ప్రేమించు, కష్టమైతే యథార్థంగా చెప్పు, నేను చేయలేను, నా వల్ల కాదు, లేదు చెప్పు. అంతేగాని ఉద్దేశపూర్వకమైన పాపం, ఉద్దేశపూర్వకమైన అబద్ధం, ఉద్దేశపూర్వకమైన నేరారోపణ ఉండకూడదు. అదే రేపు మనం చెప్పుకోబోయే క్రిస్మస్. మరి ఎంత ఉంటుంది డెప్త్, కానీ ఎందుకు పోతున్నాయి, ఆడికి పోతున్నాం, ప్రభు ఎట్లా నడిపిస్తున్నాడో. అలాంటిది సాతాను గాడు అక్కడ ప్రారంభిస్తాడు, ఒక్క స్టెప్లో ప్రారంభిస్తాడు. సీరియల్ దగ్గర, ఒక మాట దగ్గర, ఒక చిన్న అబద్ధం దగ్గర, చొక్కా జోబిలోంచి తీసే 100 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది నీ ఆత్మీయ యాత్రలో పక్క దావా. ఇక అది ఎక్కడి దాకా వెళ్తుంది అంటే చర్చికి పోకపోయినా ఏం కాదు, బల్లారాధన తీసుకోకపోయినా ఏం కాదు. ఎందుకేం కాదు తెలుసా, ఆ పక్కనోడు బల్లారాధన తీసుకోవాలి, వాడేమో చచ్చిపోయిందా? సైతన్ గారి మాటలు ఎట్లా ఉంటుంది తెలుసా, వాడేమో చచ్చిపోయిందా, బల్లారాధన తీసుకోవాలి, చచ్చిపోయిందా? వాడు సిగరెట్ తాగితే బల్లారాధన తీసుకుంటాడు, చచ్చిపోయిందా? మందు తాగితే బల్లారాధన తీసుకుని చచ్చిపోయిందా? అబద్ధాలు చెబితే బల్లారాధన తీసుకుని చచ్చిపోయిందా? అది ఆ పనికి మళ్ళీ దాని నోరు మంచిది కాదు, ఎట్ట తిట్టితే అయినా బల్లారాధన తీసుకుని చచ్చిపోయిందా? మరి ఎంతమందికి ఏం కానప్పుడు నీకేమైంది? అబద్ధాలు ఆడు, దొంగగా మాట్లాడు, నేరారోపణ చేయి. సైతానుగా నిన్ను రేపుతాడు, అట్లా ప్రేరేపిస్తాడు. వాడి ప్రేరేపణ ఎన్ని కోణాల్లో ఉంటుందో బైబిల్లో చదువు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. దావీదు కుమారుడికి దాసుడి కొడుకు ఎవడాడు? యెరోబాము. పనికి మాలినోళ్ళు కాదంట, పనికి మాలిన దుష్టులతో కలిసి చాలండి, మీ తలల పైకి ఎత్త, మీకు అర్థం కావు. దావీదుకి సొలొమోనుకి దాసుడు, ఆ దాసుడు కొడుకుడు, వీడు దావీదు సంతతి మీదకి విరోధంగా ప్రయత్నం చేస్తాడంట. ఏం చేస్తున్నాడు?
అధికార దాహం కలిగిందో, లోకాశ కలిగిందో, బంగారం మీద వ్యామోహం కలిగిందో, మొత్తానికి సొలొమోను మీద ఉన్న భయం కానీ, దావీదు మీద ఉన్న భయం కానీ పోయింది. ఇడికి దేవుడి మీద ఉన్న భయం పోయింది. దారి తప్పిస్తున్నాడు. ఎలా తప్పిస్తున్నాడు తెలుసా? పనికి మాలిన దుష్టులు. అసలే పనికి మాలినోడు, పైగా దుష్టుడు. లోకంలో సామెత ఉంది, అసలే కోతి పైన కళ్ళు తాగిందంట. ఎట్లా ఉంటుంది దాన్ని ఊపిరి చూడండి. ఇంకా అసలే పనికి మాలినోడు, పైగా దుష్టుడు. అలాంటి వాళ్ళతో కలిసి దేవుని రాజ్యం మీదకి విరోధంగా లేచారు. ఏం చేశారు? దేవుని రాజ్యం మీదకి విరోధంగా లేచి ఎక్కడ పడితే అక్కడ దూడలు కడుతున్నారంట. దూడలు కడితే మీరు దేవుని ఆరాధించడానికి ఇశ్రాయేల్ ప్రజలారా యెరూషలేముకి వెళ్ళక్కర్లేదు. మరి ఇదిగో మిమ్మల్ని కాపాడిన యెహోవా దూడ ఇదే. ఆ రోజు అహరోనుకి అట్లా అహరోను దూడ చేయలా? ఆ దూడ ఇదే, ఈ దూడే మిమ్మల్ని ఇశ్రాయేలీల్ని ఐగుప్తులోంచి తీసుకొని వచ్చిన దూడ ఇదే. దీన్ని మొక్కండి, దీన్ని ఆరాధన చేయండి అనగానే ఎప్పుడెప్పుడా, ఇందాక చెప్పానే మీకు, ఎప్పుడెప్పుడా అని ఉంటాడు కొంతమంది. ఎవరైనా ఏదైనా చెప్తే ఈ బాధ, ఈ భక్తి ఉపదేశం కొంతమంది కొన్ని నచ్చవు. అదేంటో మరి, దేవుడి ప్రేమ కావాలి, దేవుడి రక్షణ కావాలి, దేవుని రాజ్యం కావాలి, కానీ ఆయన నిబంధన నచ్చదు, ఆయన ఆజ్ఞ నచ్చదు. చాలా వెరీ వెల్ పర్సన్స్ వీళ్ళంతా, గొప్ప గొప్ప వాళ్ళు అనమాట. అంతే, పరీక్ష లేకుండా ప్రమోషన్ కావాలని కోరుకునే వాళ్ళు వీళ్ళే, పరీక్ష లేకుండా సర్టిఫికెట్లు కోరుకునే వాళ్ళు వీళ్ళే. ఆయన ఆజ్ఞ నచ్చదు, ఆయన నిబంధన నచ్చదు, కానీ ఆయన ఆశీర్వాదం కావాలి, ఆయన ఆయుష్కాలం కావాలి, ఆయన రాజ్యం కావాలి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏమన్నాడు? దూడ పెట్టి ఇక్కడ ఆరాధన చేయను అన్నాడు. యెరూషలేము అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, ఆదివారం ఆరాధన. దూడ అనేది లోకం, సాతాను, అదొక విగ్రహం. అక్కడ ఆపాడంట యరొబాము. ఎందుకని? నువ్వు యెరూషలేం దాకా వెళ్ళకూడదు. యెరూషలేంలో ఎవరున్నారు? ప్రభు అయిన యేసు ఉన్నాడు. యెరూషలేంలో ప్రాకారం ఉంది, యెరూషలేంలో వాగ్దానం ఉంది, యెరూషలేంలో గ్రంథపు చుట్టలు ఉన్నాయి, యెరూషలేంలో దేవుని కుమారులు ఉన్నారు, యెరూషలేంలో యాజకులు ఉన్నారు, యెరూషలేంలో ఉపదేశం ఉంది, యెరూషలేంలో ఆయన ధర్మశాస్త్రం ఉంది. ఇవన్నీ నీకు బోధించబడతాయి. యెరూషలేంకి వెళ్తే దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో నీకు బోధించబడుతుంది. నీ జీవితం ఎట్లా మార్చుకోవాలో, నీ కుటుంబం ఎట్లా నెమ్మదిగా బ్రతకాలో ఇక్కడ నీకు వినిపించబడుతుంది. నువ్వు తప్పుదారి పట్టావు, నువ్వు దారి తప్పావు, నీ ఆలోచనలు తప్పాయి, అది తప్పు అని యెరూషలేముకి వెళ్తే దేవుడు మాట్లాడతాడు నీతో. కానీ నువ్వు అక్కడికి వెళ్తే బాగుపడతావని వాడు మధ్యలో దూడ పెట్టాడు. ఇదేందయ్యా, ఇదే కొత్త కట్టారు, ఏంది ఇదే? మనూరులో చర్చి కట్టావరా? అవునా? ఓరు కొండే విధాలు పోవాలంటే ఛార్జీలు ఎక్కువైపోతున్నాయిరా, బండిలో పెట్రోల్ ఉన్నట్లేదురా, ప్రయాస అయిపోతున్నారా? ఊళ్ళోనే కట్టారా? కట్టాం. ఇంకా ఆరాధించుకోవటం కింద పడి దొల్లటమే. ఏం ఆరాధన చేస్తావు? బార్లు పండుకొని డిక్కి పైకి ఎత్తి జొల్లు కాచుకొని నిద్రపోయి ఒక నిద్ర, అదే ఆరాధన. మరి అయ్యా గుడి అయితే కట్టావు, దూరం అయితే కట్టావు, కానీ దూపం వేసేవాడేడి? పనికి మన దుష్టుల్లో ఒకడు. రండ్రా సార్, ఇవాళ నుంచి ఇదిగో ఈ లాల్చి నీకు వేత్తనా. ఏం చేయాలి సార్? దూపమేయి వేస్తాడు, ఈ పక్కకు పోతాడు, వేస్తాడు, ధూపం బాగా వేస్తాడు. వాడి ధూపం వాడిదే, నీ ధూపం నీదే. అందుకే ఈ క్రైస్తవ్యంలో విలువ ఎందుకు పోయింది తెలుసా? ఒకప్పుడు క్రైస్తవుడు అంటే గడగడలాడిపోతారు ప్రజలు, భయపడి వణికిపోతారు. వాళ్ళను ముట్టాలన్న, వాళ్ళని పట్టుకోవాలని వణికిపోతారు. ఈరోజు నిన్ను ఒక ఆఫీస్కి వెళ్ళాం, ఓరే ఏవో ఏం పేరు అన్నాడు, పేరు మొత్తం ఇట్లా అన్నాడు, పిలిచాడు. క్రైస్తవులు ఉండాల్సిన పనితీరి పాస్టర్ గారు చెబుతున్నాడు, మరి నీలో ఒక్క క్వాలిటీ లేదే అందరా అన్నాడు. నేను ఇంకా బాధ్యతను తీసుకోలేదు అన్నాడు వాడు. నేను అనుకుని ఈడేవుడు మా పరువు తీయడానికి పుట్టినట్టున్నాడు అనుకున్నా. తీయకపోతే బాప్తిసం తీసుకోకపోతే అదేమో లైసెన్సా? తీయకపోతే పాపం చేస్తావా? తప్పు చేస్తావా? తప్పు కదా. యెరూషలేముకు పోకుండా నిన్ను అడ్డుకుంటున్నవాడు సాతాను. యెరూషలేము అనేది పరలోక రాజ్యానికి సాదృశ్యం. నీ గమ్యం యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణము నీ గమ్యం, అది నీ గురి. అక్కడికి పోకుండా సాతాను గారు నిన్ను అడ్డుకుంటున్నాడు. ఏమి వేస్తున్నాడో, ఏం బొమ్మలు పెడుతున్నాడో. కొంతమందికి బంగారం జుత్తు పిచ్చి, అది ఫ్లెక్సీ అయినా సరే, అబ్బా భలేకుంది డిజైను, అబ్బా 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 తపామని పడుతుంది బార్లా. నేను కలర్ చూశానండి, నేనేం కొత్త చెప్పట్లా. ఒంగోలులో కారు వేసుకొని వెళ్తున్నా, ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఎవరో ఒక హీరోయిన్ వస్తుందంట జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయడానికి. పెద్ద ఫ్లెక్సీలు కట్టారు. ఈ అమ్మాయి స్కూటీలో పోతుంది, పోయేది చక్కగా పోకుండా ఫ్లెక్సీలు చూసుకుంటూ పోయి ఆటోని గుద్దింది, బోర్ల పడింది. తెక్క కుదిరింది అనుకున్నాను నేను.
బొమ్మ విగ్రహం, అది బంగారం అనుకుంటుంది. కొంతమందికి డబ్బులు కట్టలు చూస్తారు. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లో ప్లేట్ నిండా 500 కట్టలు పెట్టి పెడుతున్నారు. అవి చూడగానే అబ్బాయి ఇన్ని డబ్బులు రా, బొమ్మ. కొంతమందికి అధికార పిచ్చి, రాజకీయ నాయకుడి బొమ్మ కనపడతారు. మన అన్నరా, మన జగన్ అన్నరా, మన నాయుడు అన్నరా, మన బాబు అన్న. ఎవడు పిచ్చి ఆడిది. కొంతమంది సినిమా హీరోలు పిచ్చి, హీరోయిన్లు పిచ్చి, కాస్ట్యూమ్ పిచ్చి. ఇంకా ఆ మధ్య మంగళకొట్టు దగ్గరికి వెళ్ళి చూడండి ఎన్ని రకాల హెయిర్ స్టైళ్ళు ఉంటాయో. నాకు అనిపించింది వాడు కళ్ళు మూసుకొని కిరకిర గీతలు పెట్టి అదొక స్టైలు. లోకాన్ని నీలో నింపడానికి సాతానుగాడు వేసే తంత్రం, వాడి ప్రయత్నం అంతా ఇంత కాదనుకో. రకరకాలుగా నిన్ను అడ్డుకుంటున్నాడు. దూడలు పెట్టాడు, సంఘాలు కట్టాడు, పాస్టర్లను పెట్టాడు. కావాలని చూడండి, ఎలిసిపోతున్నాయి పుట్టగొడుగుల్లాగా సంఘాలు. ఏం తెలుసురా మీకు అసలు? ఉపదేశ క్రమం తెలుసా? మీరు అడగండి ప్రియులారా. వాక్యానుసారంగా చెప్తున్నా, అకుల ప్రిస్కుల ఇంట్లో నెల రోజులు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఉపదేశ క్రమాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత సీమోను అని ఒక సువార్తికుడు వచ్చి అక్కడ సువార్త చెప్తుంటే, మా ఇంటికి భోజనానికి రా పాస్టర్ గారు అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. కూర్చోబెట్టి అన్నం పెట్టి చెబుతాను, నువ్వు చెప్పిన ఉపదేశం అంతా తప్పు అన్నాడు. బిత్రపోయాడు ఆయన. నేను సువార్త చెబుతామని మీ ఇంటికి వస్తే మీరేంద్ర నాకు ఉపదేశం చేస్తారంటే వాళ్ళు అన్నారయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఉపదేశానుసారమైన క్రమం ఇది అనగానే గుండెలు బాదుకుని, మీకు ఎట్లా తెలుసు, మీకు ఎవరు చెప్పారు, ఇంత లోతుకి ఎట్లా గుర్తుపట్టారు అనగానే వాళ్ళు అన్నారు, అపోస్తలుడైన పౌలు మా ఇంట్లో నెల రోజులు ఉన్నాడయా. హల్లెలూయా. మరి సంవత్సరం రోజుల నుంచి బోధ వింటున్నావే, ఎవరికైనా చెప్తున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావా? ఎవరైనా మందిరాన్ని రమ్మన్నా, మాకేడ మందిరం ఉంది అట్లాంటి అన్నీ పోకూడదు స్వామి, ఆ దూడ దగ్గరకు ఉండకూడదు, ఉపదేశ క్రమంలోకి రావాలి. కావాలంటే మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తా. ఈ రోజున జరిగే సేవ క్రమంగా జరగాలి, అవునా కాదా? ఏ క్రమం? క్రమం అంటే ఏ క్రమం? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 100 చట్టాలు ఉంటాయి, లా. ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేశారు, ఏ చట్టం ప్రకారం ఉరిదీస్తున్నారు, ఏ చట్టం ప్రకారం లోపలేస్తున్నారు ఉంటాయి. నువ్వు సేవ చేస్తున్నావు, ఏ క్రమంలో సేవ చేస్తున్నావు? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఏ నామంలో బాప్తిసం తీసుకున్నావు? బైబిల్లో ఉంది, అపోస్తలుడైన పౌలు అడిగారు, ఎక్కడ తీసుకున్నారు నువ్వు బాప్తిసం? మేము యోహాను నుంచి బాప్తిసం తీసుకున్నాం. అది పనికిరాదు, బాప్తిసమేగా, పనికిరాదని ఎడ చెప్పగలుగుతున్నావు? పనికిరాదంటే పనికిరాదు అంతే. ఇప్పుడు ఏం చేయమంటావు? మళ్ళీ తీసుకో. చర్చికి వెళ్తున్నావు, ఏ చర్చికి? పలానా చర్చికి వెళ్తున్నావు. క్రమం ఏంది నాకు తెలియదు. మరి ఎందుకు వెళ్తున్నావు? పెట్టే పంపిస్తారంట చచ్చిపోతే. పుట్టినరోజు కేక్ కూడా పంపిస్తారంట. అది తప్పురా? ఉపదేశ క్రమంలోకి రా, తప్పదు. ఇక చెప్పడమే. అహరోను క్రమమా, లేవి క్రమమా, మెల్కీసెదెకు క్రమమా? ఏ క్రమంలో సేవ జరుగుతుంది ఇప్పుడు? అది కూడా తెలియకుండా ఈయన పాస్టర్ అయిపోతాడు. ఏ నియమంలో సేవ చేస్తున్నాడు? సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి సేవ చేస్తున్నాడు? ఏం బోధిస్తున్నాడు సంఘానికి? సంవత్సరాంతంలో వైరస్లు, తెగుళ్ళు, రోగాల మధ్యలో ఉన్నప్పుడు సంఘానికి ఏం ప్రకటించాలి? యుద్ధాలు జరుగుతున్నప్పుడు సంఘానికి ఏం ప్రకటించాలి? కాలం సంపూర్ణమైనప్పుడు సంఘానికి ఏం ప్రకటించాలి? ఏ గ్రంథంలో ఏ వర్తమానం అందించాలి? ఆ విషయాలు యాజకుడికి తెలుసా? సేవకుడికి తెలుసా? మరి ఇలాంటి అసంపూర్ణమైన పనికి మాలిన దుష్టత్వం కలిగిన వారికి ఒక దూడగట్టి ఒక యాజక డ్రెస్ చేసి పెడితే ఈ మందిరాల దగ్గర నువ్వు ఆగిపోతే నువ్వు ఎక్కడ యెరూషలేము వస్తావు? నువ్వు ఎక్కడ పరలోకం వస్తావు? ఎట్టొస్తావు? ఎందుకని ఇంత గట్టిగా రోషం బావి దగ్గర పెట్టి చెప్తున్నామంటే తప్పదు. ఎవరైనా పరలోకం పోవాలంటే డెస్టినేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రయాణం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నేను మా ఊర్లో చర్చికి వెళ్తానండి. చర్చికే పోతావు, పరలోకం పోవు. మా పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారండి, బాప్తిజమే తీసుకుంటావు, రక్షణ రాదు. ఎంతలో ఫోన్ ఉంటే ఉపయోగం ఏముంది? దాన్ని వాడటం తెలియనప్పుడు. అన్న దైవజనుడు వచ్చాడు, ఆయన జోబిలో ఎంత పెద్ద ఫోన్ చూసా. అన్న ఇంత పెద్ద ఫోన్ ఉందన్న మీ దగ్గర అంటే, నాకేముంది బెదర్, మా పిల్లోడు తెచ్చిచ్చాడు, దాన్ని ఎత్తడం, అలో పెట్టేయటం అంతే. మెసేజ్ చూసుకోవడం తెలియదు, వాట్సాప్ చూసుకోవడం కూడా తెలియదు. ఏముంటే ఉపయోగం ఏముంది? కారు ఆడుకో, నిన్నగా మొన్న వచ్చి కారు అన్నాడు, మనం కూడా కొన్నాడు, పట్టకప్పాడు. 3 ఏళ్ళైనా అదే కారు, పట్ట తీయటం, మళ్ళీ పట్టేయటం, కడుక్కోవటం, లోపలేసుకోవటం. మళ్ళా 3 ఏళ్ళైంది బెదరు, టైర్లు ఇంత కూడా అరగల, దేవం కోప. తిరిగితే కదరా అరిగేది, తిరిగితే రోడ్డు మీదకి వస్తే అరుగుతుంది.
అది కోల్పోయింది. నీకు అవసరం లేని దగ్గర డబ్బులు పూడ్చావు, అవునా కదా? నిరుపయోగంగా పెట్టావు పట్టకప్పటానికా కారు? అసలు కారు పట్టేయకూడదు, తెలుసలేదు మీరు? బైక్ అయినా కారు కానీ పట్టేయకూడదు, ఏదైనా షెడ్ వేయాలి కానీ పట్టేయకూడదు. చాలామంది తెలియదు ఈ విషయాలన్నీ. చెప్తేనేమో మొన్న మీరు ఎద్దులు మోస్తున్న ఎద్దు కడుపులో ఉన్న నీళ్లు తాగుతున్నారా, దున్నపోతు కడుపులో ఉన్న నీళ్ళు తాగుతున్నాను ఒక ఉపదేశం చెబితే మీకు గుర్తుందాక? పరిశుద్ధాత్మ అభిషేక్ కోటాలు అన్న మీకు గుర్తుందా? సముద్రపు తొట్టి చెబితే కొంతమంది పగబట్టుకొని వచ్చాను నా మీద, మమ్మల్ని దున్నపోతులు అంటావా? నేను అన్నానా? నేనేమన్నా? మీరు ఎద్దు కడుపులో తాగుతున్నారా, దున్నకపోతు కడుపులో తాగుతున్నారా అన్న. నీకెందుకు వచ్చింది అంతలో రోసం? అంటే నువ్వు దున్నపోతు తాగుతున్నట్టేగా. ఇప్పుడు పోయి మనం అడగాల, ఏం చేస్తున్నారు అయ్యా అంటే దున్నపోతుకు పాలు పితుకుతున్నా. ఇలాంటి దూడల దగ్గర ఆగిపోతే పరలోక రాజ్యం రాలేం. కష్టం. సాతానుగాడు వేస్తే ఎర్ర శ్రమ వస్తుంది, రోగం వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, ఆశ కలిగిద్ది. కలగకపోతే మనుషులు ఎందుకు అవుతాం? మనం మనుషులం. వాటిని జయించడానికి విశ్వాసం అనే భక్తి మనలో పెట్టాడు దేవుడు. ఆమేన్. నీకు ఆశలు ఉంటాయి. నీ ఆశ, నీ శ్రమ, నీ వేదన, నీ కన్నీళ్లను నువ్వు దాటాలి. వాటన్నిటినీ రానివ్వకుండా క్షేమంగా నేను తీసుకెళ్ళాడనుకో, అసలు శ్రమే నీకు రాలేదనుకో, కిరీటం ఎట్టొస్తుందండి? యేసు ప్రభు కంట మహిమ కిరీటం పెట్టాడంట దేవుడు. ఏం కిరీటం? అందరూ ఎందుకయ్యా ఆయనకు మహిమ కిరీటం పెట్టావో? ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆయన పక్కన చూపించాడంట, ఆయన ముళ్ళ కిరీటం భరించాడు రా, అందుకే మహిమ కిరీటం పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకో, నేను నీకు మహిమ కిరీటం పెడతా. అమ్మ నాకు ముళ్ళు గుచ్చుకుంటాయి పాస్టర్ గారు, నాకు వద్దు పాస్టర్ గారు. అయితే నీ కిరీటం లేదు. చెప్పు, నువ్వు శ్రమ పడతావా? సుఖం ఉంది. 5 ఏళ్ళు శ్రమ, 500 సంవత్సరాల సుఖం. నీకేం కావాలి? బళ్ళు చెప్తారు కదక్క, అరే ఇప్పుడు బాగా చదువుకున్నారంటే మీకు మంచి భవిష్యత్తు వస్తుందిరా. వాస్తవమే. నాకు కూడా పాపం మా ఇంగ్లీష్ మాస్టర్ ఎంత చెప్పాడో, నాకు ఇంగ్లీష్ అంటే భయం, అందుకే ఇప్పుడు నోట్లో ఇంగ్లీష్ మొక్కే రాట్లా. ఆయన చెప్పినప్పుడు చదువుకొని ఉంటే ఆ కస్టమర్ కేర్ ఎప్పుడంటే ఇంగ్లీష్లో ఫోన్ చేస్తాడు, నా బాధ చూడాలి. దూరంగా బాధ, ఎవరికి కనపడకుండా దూరంగా పోయి ఆడ మాట్లాడుతూ ఇంగ్లీష్లో, ఎందుకని ఇది తప్పులు పట్టుకుంటాడు ఆయన. నా ఇంగ్లీష్ వాడికి అర్థమై సావక నీకు ఏం కావాలో చెప్పుతారు అంటాడు. ముందు నీ జీవితంలో ప్రారంభంలో నీకు ఒత్తిడి, శ్రమ వచ్చేది, భరించేది. ఎందుకంటే భవిష్యత్తు బాగుండడం కోసం. ఈరోజు కష్టపడకపోతే, ఈరోజు నిద్రపోతే, ఈరోజు సుఖపడితే రేపు అడుక్కు తింటావు. ఇది వాస్తవం. దేవునిలో శ్రమ అనుభవించు, బాధపడు, నిందపడు, అవమానం పడు. శ్రమలు దేవుడు మనకిచ్చిన వరం అనుకో. అసలు అర్థమైంది మీకు ఎంత మాట? శ్రమలో దేవుడు క్రైస్తవుడికి ఇచ్చిన వరం. వాటిని జయిస్తే మహిమ కిరీటం. ఆమేన్. న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనంలో, న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే, చాలమ్మా. హలో, ఇప్పుడు అక్క చదివిన వాక్య భాగంలో ఏమనుందంటే, ఇశ్రాయేలీయులకి యుద్ధం. ఎవరెవరు? ఫిలిస్తీన్లు, కనానీయులు, పెరిజ్జీలు, అమోరీలు, మోయాబీలు, వీళ్ళందరితో యుద్ధం. దేవుడే గెలిచి యుద్ధం జయించి వీళ్ళకు కనానిచ్చాడు. ఇది వాస్తవం. గట్టిగా హల్లెలూయా ఏం చెప్పండి. చివరి చదువుకున్న మాట ఏంటంటే, యుద్ధము చూడని వారికి యుద్ధము నేర్పడానికి. అది శత్రువుని ఎవడు పెట్టాడు? దేవుడే పెట్టాడు. యెహోవా ఉండనిచ్చిన జనము ఆ శత్రువు. ఎందుకయ్యా నాకు ఈ బాధ పెట్టావు? నీకు నేర్పడానికి రా.
ఎందుకయ్యా నాకు ఈ జబ్బు పెట్టావు? నిన్ను బలవంతుని చేయడానికే. గట్టిగా చెప్పండి. మీరందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా? ఎంతమంది వేసుకున్నారు? గట్టిగా ఎత్తొచ్చుగా అమ్మా, నేను వేసుకున్నానని. వేసుకున్నావు కదా. అంటే ఏంటిదో తెలుసా? కోవిడ్ వ్యాక్సిన్లో ఏముందో తెలుసా? సచ్చి బతికిన కరోనా వైరస్. చచ్చి బతికిన అంటే సగం చచ్చిన కరోనా వైరస్ని ఎక్కించాడు. అదే వ్యాక్సిన్. ఏం చేస్తుంది? అది లోపలికి వెళ్ళి బలహీనమైన ఆ వైరస్ లోపలికి వెళ్ళగానే మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు, ఇక వాటిని ఏమంటారో, ఇంకా యాంటీ సెల్స్ అంటావో, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, అవి అసలే సగం చచ్చిన ఆ వైరస్ని పోరాడి గెలుస్తాయి. వాళ్ళు అనుకుంటారు, అబ్బా మనం వైరస్ని చంపేసామరా. లోపల బ్లడ్లో జరిగే ఫీలింగ్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక రెడీలోనే ఇంకా 2 రోజులు చూసుకుందాం. కరోనా వచ్చిందనుకో, ఆల్రెడీ దీనికి పోరాటం నేర్పాడుగా. ఈసారి కరోనా వచ్చినా దాన్ని చంపేస్తా పోయి. ఎక్కడి నుంచి వచ్చిందో నీకు ఇంత బలం అంటే, మొన్న గుంపు వచ్చారులే అప్పుడు వేసేసాం, అప్పుడు వచ్చింది ప్రాక్టీసు. యేసయ్యా శత్రువుని ఎందుకు ఉండనిచ్చాడు అయ్యా అంటే, నీకు యుద్ధం నేర్పడానికే నీకు శ్రమ పెట్టాడు అంటాడు. ఈ రోగం ఎందుకు, ఈ అవమానం ఎందుకు, ఈ నిందెందుకు, ఈ కన్నీళ్ళు ఎందుకు? నీకు భక్తి నేర్పడానికయ్యా. అమ్మా దేవుని పాదాలు అక్క చెప్తుంది, ప్రభు ఆమెకు ప్రేరేపించాడంట, నువ్వు నా పాదాల దగ్గరకు వచ్చి ప్రతిరోజు కొంత సమయం గడుపు, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. మంచిదా చెడ్డదా? భక్తి మంచిది. నేను చెప్తున్నా కదా, నువ్వు 1,00,000 కోట్లు పోగేసుకో, అవి తినలేవు, నెత్తినేసుకోలేవు, ఏం చేసుకోలేవు. ఒకడికి డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళ ఆవిడ హెలికాప్టర్లోంచి తీసుకొస్తున్నాడు. హెలికాప్టర్ కింద డబ్బులు కట్టలు పెట్టాడు. ఆమె ఇప్పుడు దిగి ఎక్కడ నడవాలి? మనం అప్పుడప్పుడు వర్షంలో బురద పడితే, నీళ్లు పడితే ఇటుకలు వేసుకుంటాం, అక్కడొకటి. 500 రూపాయల కట్టలు పేర్చి హెలికాప్టర్ కాలు కింద పెట్టి నడిపిస్తున్నాడు. ఎక్కువైతే అంతేగా. మనోళ్ళేమో ఆ 500 కాగితం ఏ మంగళకుట్లో పోతుందో, ఏ చికెన్ షాపులోకి పోతుందో, ఏ మటన్ షాపులో పోతుందో, ఏ చెప్పుల కుట్లోకి పోతే ఆడాడి తిరిగి వచ్చి ఉంటుంది ఆ దరిద్రం. దాన్ని నిన్న అటు వెళ్తుంటే ఒక ముసలావిడ సీతాఫలం అమ్ముతుంది. అద్దం కొట్టి, సార్ ఒక పండు కొనుక్కో సార్ అంటే, ఇప్పుడు అంటమ్మా తినేది, ఇంట్లో ప్రశాంతం కూర్చొని తినేది అయితే తినొచ్చు, కానీ ఇప్పుడు ఏం చేసుకుందాం, పొద్దు నుంచి తిరుగుతుంది సార్, ఎవ్వరు కొనలేదు సార్ అంటే జాలేసింది. సరే ఒక 50 రూపాయలు ఇచ్చి కాయ. ఆ పక్క నేను ఇటువైపు డ్రైవింగ్ చేస్తున్నా, ఇటువైపు పాస్టమ్ గారు ఉంటే పాస్టమ్ గారికి 50 ఇచ్చి, ఆ 50 రూపాయలు ఇచ్చి ఎన్ని ఇస్తుందో ఇవ్వమనంట. ఆ ముసలు ఇచ్చేది ఇవ్వకుండా అట్టంటుంది, ఏందమ్మా ఆ చేతి ఇవ్వనయ్యా, ఇది ఈ చేతి ఇస్తేం దాని వేళ తగ్గిపోద్దా? ఎడం చేతి అయితే 500 కాస్త 50 రూపాయలు కాస్త 40 అయిద్దా? నేనన్నా కాలుతో పెట్టించినా కూడా తీసుకోమ్మా, అది 50 రూపాయలే అవుతుంది. ఎవరికి తెలుసు కాలుతో ఇచ్చింది చేతితో ఇచ్చింది? డబ్బుకి ఎందుకమ్మా అంత విలువ? అది మన కాళ్ళ కింద ఉండాలమ్మా. ఎంత ఎక్కువైనా ఇంకా కాళ్ళ కింద వేసుకోవడం తప్ప, ఇంకా ఎక్కువైతే బాత్రూంలో పెట్టుకుంటాడు, ఇంకా ఎక్కువైతే బెడ్ కింద పెట్టుకుంటాడు, ఇంకా ఎక్కువైతే జైలుకు పోతాడు. జరిగేది ఇదేగా. అందుకే తగినంత ఉంటే నీకు మంచిది ఏదైనా. అందుకే దేవుడు నీకు నేర్పడానికే శ్రమని, రోగాన్ని, వ్యాధిని, బాధని, శత్రువుని, అవమానాన్ని, గుండెలో భారాన్ని ఆయనకి ఎందుకు ఇస్తాడంటే, ఇప్పుడు అన్నొస్తాడు నా కొడుకు, వీడికి ఆశీర్వదిద్దామని. దేవుని పిల్లలం మనం. నా కుమారుడా, నా కుమారుడా, ఎందుకని అంత ప్రేమగా ఆయన పిలుచుకుంటాడు? ఇప్పుడైనా వస్తాడేమో నా కొడుకు, నేను ఆశీర్వదిద్దాం, ప్రార్థన మొరవిని కన్నీళ్లు తుడుద్దామని ఆయన ఆలోచన అయింది. అందుకే ఆయన ఉండనిచ్చిండంట. ఒక్కసారి చంపేయకుండా మళ్ళీ చదువు అన్నమాట. ఎంత బాగుంటుంది, నెమ్మదిగా చదువు. యుద్ధం అంటే తెలియని వారికి యుద్ధము నేర్పడానికి చాలండి. భక్తి అంటే తెలియని వారికి, ప్రయాస అంటే తెలియని వారికి, త్యాగము అంటే తెలియని వారికి నేర్పడానికే మనకు దేవుడు కొన్ని విషయాలు మనం ముందుంచి పెడతాడు సవాలుగా. అవి మనం నేర్చుకోవాలి. కానీ ఇట్టయితే నేను చేయలేను, ఇట్టయితే నేను బతకలేను, ఇట్టయితే నా వల్ల కాదు అని మనం పోరాడలేక వెనక్కి తిరగకూడదు. నువ్వు ఎప్పుడైతే
ఇలాంటి పరిస్థితులు నీ కళ్ళ ముందుకి నీ జీవితంలోకి వస్తాయో, నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెడితే యేసయ్య నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునుగాక. హల్లెలూయా. ఆయన కన్నీళ్ళను చూసి మర్చిపోయే దేవుడు కాదు, తప్పించుకొని దాటిపోయే దేవుడు కాదండి. దేవుణ్ణి బంధించగలిగిన, దేవుణ్ణి ఆయన ఆలోచన మార్చుకునేటట్టు చేయగలిగిన, దేవుడిని జయించగలిగినది ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కన్నీటి ప్రార్థన ఒక్కటే. పడదు. హల్లెలూయా. ఎస్, అది తెలుసుకున్నాడు కనుకనే యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర కూర్చున్నాడు. చావో బ్రతుకో నీ దగ్గర తెలుసుకుంటా పో అన్నాడు. దొరకలా దేవుడు యాకోబుకి, దొరకలా. పెనుగులాటంట, జాడిచ్చి కొడితే యాకోబు 4 కండలు అవతల పడతాడు. కానీ తమాషాలు ఆడుతున్నాడు దేవుడు యాకోబుతో. పిల్లోడి దగ్గర మనం చేతిలో రూపాయి పెట్టుకొని, రేయ్ ఇదిగో రూపాయి, వాడి పోరాటం మామూలుగా ఉండదు. అంటే మనం గ్యాప్ ఇస్తాం, ఒకరోజు ఎత్తాడు, వాడికి ఆశ కలిగిద్ది, అమ్మ ఒకటి వచ్చింది, ఇంకోటి వీగి అతను ఇంకోటి అబ్బాయి కనపడుతుంది, కనపడుతుంది, ఇంకా లాగేద్దాం అనుకోలేపు ఇది తీసి మళ్ళీ ఇది మూతాం. దేవుడు కూడా యాకోబుతో ముచ్చటగా పెనుగులాడుతున్నాడు. సావు యాకోబుది, నన్ను ఆశీర్వదించయ్యా, వాడు చంపేటట్టున్నాడా, కత్తి పట్టుకొని వచ్చిండు, 400 మంది వచ్చారయ్యా, నేనే ఆడ తప్పించుకున్నానయ్యా, నా బతుకు ఇంతటితో అయిపోద్దయ్యా, నువ్వే దిక్కయ్యా అని యాకోబు బాధ. యాకోబుది అయితే దేవుడు యాకోబుతో ఆడుకుంటున్నాడు. చెప్పురా ఏం కావాలి చెప్పు, ఆశీర్వదించయ్యా. ఏం ఆశీర్వాదరా, ఒకరికి ఇద్దరు చేసుకుంటే, ఒకరా ఇద్దరా, ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు, అలాంటిది నువ్వు 12 మందిని కంటివి. క్రికెట్లో 11 మంది ఎక్స్ట్రా ప్లేయర్ని కూడా కనేసాడు యాకోబు, టీంకి సరిగ్గా సరిపోయినట్టు. 12 మందిని కంటే ఇంకేం ఆశీర్వాదం కావాలి? డబ్బులు ఇస్తే, ఒంటలు ఇస్తే, గాడిదలు ఇస్తే, ఆస్తి ఇస్తే, దాసులు ఇస్తే ఇంకేం కావాలి? అవి అన్ని ఇచ్చినావు కానీ వాడు చంపితే పానాలు పోయేటట్టున్నాయి అయ్యా. ఆ ఆశీర్వాదం లేదయ్యా. మరణాన్ని జయించే ఆశీర్వాదం కావాలయ్యా. పో ఇస్తా పో. ఏం పేరు నీ పేరు? నీకు తెలియని మర్మం ఏముందయ్యా, పేతురులాగా అంతా నీకే తెలుసు అనలా. యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే మా నాన్న మోసం చేశా, మా అన్నని మోసం చేశా, మా మామని మోసం చేశా, మా తల్లిని మోసం చేశా, మొత్తం మా అత్తని మోసం చేసి మొత్తాన్ని మోసం చేశా. మోసగాడు అంటున్నారయ్యా. ఇక పోరాడావు కదా, ఈ రోజు నుంచి నీ పేరు మోసగాడు కాదు, పోరాడి గెలిచేవాడు ఇశ్రాయేలే. పో. హల్లెలూయా. పేరు మార్చుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏశావు ఎదురుగా కత్తి పట్టుకొని వచ్చినవాడు, ఆడికేం పేరు ఎప్పుడు వచ్చిందో కత్తిసిరి పక్కనేసి ఎగిరిపోయి మేడకాయ పట్టుకున్నాడు. యాకోబు అంటాడు, ఒరే ఉండరా స్వామి, అభ్యర్థి చేసావా లేదా? యాకోబు ఏందన్నా నీ కోపం మీదరే, పోరా, నీ డబ్బులు ఎవడికి కావాలి, నీ కోపం ఎవడికి కావాలి, నువ్వు నా తమ్ముడు రా, నిన్ను నేనేం చేస్తారా, ఎక్కడ పోతారా మన బంధం. అసలు నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడు ఏందిరా దేవుడికి ఇంత ప్రేమ వాళ్ళ పిల్లల మీద అనిపిస్తుంది. ఈ బంధం ఎక్కడ పోయింది? కోపం వస్తే ఎన్ని రోజులు ఉంటుంది? క్షమాపణ అనే ఒక మందు ఉంది తెలుసా కోపానికి? ఏందండి మీకు పని చేయదా మందు? మరి చెప్పరేంటి? గట్టిగా చెప్పట్లేదేంటి? అది కదా కావాల్సింది. కొత్త సంవత్సరం రాబోతుంది, మొత్తం ఒకసారి ఆలోచన చేయండి. డీమార్ట్లో బిల్లులాగా చూసుకొని ఎవరెవరి మీద కోపం ఉందో, పలానా నెలలో పలాని వాడికి ఇచ్చా, పలానా నెలలో దానికి ఇచ్చా, దీనికి ఇచ్చా, వాళ్ళకి చెల్లించాలి, క్షమాపణ అడగాలి, తప్పులేదు వదిలేసేయాలి. అప్పుడు దేవుడు నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి నీ శత్రువు మీద నీకు జయమిచ్చి, దేని వలనైతే నువ్వు బాధపడుతున్నావో, నలిగిపోయి కృంగిపోయి సమస్యాత్మకంగా నెమ్మది లేక నీ హృదయంలో ఉందో, నీవు దాన్ని పోరాడి దేవుని దగ్గర గెలవాలనే ప్రయత్నమే ఆశీర్వాదం. అది నాకు చాలామంది ఇందా చెప్పానే, ఇస్తామన్నారు, నాకు వద్దు. ఎంత ఇస్తే నాకెందుకు, నా ఏం చేసుకుంటాను నేను చెప్పు, నా ఆకలి వేరే. నేను కారులో తిరుగుతున్నా అందరూ అనుకుంటారు, నాకు తృప్తే ఉండదు అసలు కారులో, మంచంలో పడుకున్న తృప్తి, నా వేరే, నా మైండ్ వేరే, సాటిస్ఫాక్షన్ లేదు. ఈ ప్రపంచంలో నా ఘనమైనది ఇచ్చిన నా కాళ్ళ దగ్గర పెట్టినా నాకు వాటి మీదకి మనసు పోదు, రాదు. నా మైండ్లో వేరే ఉంది, నా ఆశ వేరే ఉంది. అది నెరవేరుతున్నప్పుడు నాకు ఆశ కలుగుతుంది. రోజు మీకు చేతనైతే 4 ఆత్మలు తీసుకొచ్చి బాప్తిస్మాలు ఇవ్వండి, అన్నం కూడా తిన్నాం. 4 ఆత్మలు తీసుకురండి, 4 మీటింగ్లు పెట్టండి, అది ఆశీర్వాదం.
అందుకే నీ భక్తి డైవర్ట్ అవ్వకూడదు. దూడలు వస్తాయి. దూడ అంటే బొమ్మ, లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, డబ్బు, అధికారం, లోకం. సాక్షాత్తు మినిస్టర్ గారు ఫోన్ చేసి, జాన్సన్ బ్రదర్ నువ్వు మీటింగ్కి రా అంటే నేను రానని చెప్పిన. నువ్వేమో మినిస్టర్ గారు ఆడుండ్రు ఎత్తుకొని అరగండి రా, నన్ను బానేయండి రా, చేయి పట్టుకునేయండి రా, తాకనేయండి రా. ఎందుకురా సత్తా? మినిస్టర్ గారు ఆయన దేవుడా, దేవదూత, కనీసం పరిశుద్ధుడా? అబద్ధికుడు, లంచగొండి, మోసగాడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు, ఇయేగా మినిస్టర్లకి ఎమ్మెల్యేలకు ఉన్న క్వాలిఫికేషన్స్. ఎవరు నీతి న్యాయములతో పరిపాలన చేస్తారు? దమ్ముంటే సమాధానం చెప్పమని నా దగ్గర రమ్మను. మనకు అవకాశం లేదు కాబట్టి వదిలిపెడుతున్నాం, లేకపోతే డిబేట్ పెడితే మన దెబ్బకు తట్టుకోలేరు. అలాంటి వాడు చేయి దాకాలి, సిగ్గులేదా? ఎవరినుంటే నా దయచేసి నన్ను ఏమనుకోమాకండమ్మా, లోపల నుంచి ఎందుకు వస్తున్నాయి? గట్టికల్లు చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే దేవునికి కన్నీటిని ఆపగలిగిన, కన్నీరు దేవుని ఆపగలిగిన శక్తి ఉంది. నీ సమస్య ఏదో ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చి దేవుని సంధిలో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకో, అది నీకు మంచిది, ఆశీర్వాదం. నినివే పట్టణానికి శాపం వచ్చింది. రే మొత్తం నాశనం చేస్తానన్నాడు. దైవజనుడైన యోనా ఆ పట్టణంలోకి వెళ్ళాడు. ఒక దినమంతా ప్రకటించారు, రే శాపం వచ్చేసిందిరా, మీ పట్టణం అయిపోయిందిరా, ఎంత పాపం చేస్తున్నారా, దేవుడికి కడుపు మండిందిరా, మిమ్మల్ని చంపేస్తున్నాడు రా. ఈయన చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ వెనకాల నుంచి గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళు కన్నీళ్ళు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు. పసిపిల్లలకు పాలు కూడా ఇవ్వట్లా, గేదెలకు గడ్డి కూడా ఇట్లా. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన నినివే పట్టణం మీద కురవాల్సిన అగ్నిని ఆపగలిగింది. ఆమేన్. ఆపగలిగిందా లేదా? బైబిల్లో మనకు ఆధారం ఉందా లేదా? మరి ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ శాపాన్ని ఆపగలిగినప్పుడు నీ జీవితంలో జరిగే శత్రువుని ఆపలేడా? రోగాన్ని ఆపలేడా? ఖచ్చితంగా ఆపుతాడు. నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా. దేవుని ప్రమేయం లేకుండా బాప్తిజం పొందిన వ్యక్తి జీవితంలో ఏది జరగదో. ఆయన ఎందుకు అనుమతించాడు? ప్రభువా నీ చిత్తమైతే ఇలా జరిగించయ్యా అని ఒక ఒప్పందం చేసుకోవడమే, దేవుడితో ఒక తీర్మానం చేసుకోవడమే. అసలు ఇంత చేసి నీకు ఈ శ్రమ ఇచ్చి, నీకు ఈ నిందిచ్చి, నీకు ఈ భయంకరమైన ఆ బాధ ఇచ్చి, ఇంత నలగొట్టేటట్టుగా చేసి ఏం చేయడానికి ప్రభు అంటే నువ్వు పోరాడి గెలవటానికి. పోరాడి గెలిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఏం చేస్తావు పోరాడి గెలిస్తే? నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీకు స్థలము సిద్ధపరచడానికి నేనుండు స్థలములో హల్లెలూయా హల్లెలూయా. ఎందుకయ్యా ఇంత బాధ, ఇంత నెమ్మది లేని హృదయ వేదన ఎందుకయ్యా అంటే, పిచ్చోడా నువ్వు పోరాడుతూ ఉండు, ఒక్కొక్క దాని మీద గెలుస్తూ ఉండు, నేను నీ కోసం బహుమానాలన్నీ సిద్ధపరిచి మంచి ఇల్లు కట్టి శ్రేష్టమైన స్థలంలో నేనుండే దగ్గర నిన్ను ఉంచుకోవడానికి నేను మరలా వచ్చి నేను తీసుకెళ్ళిపోతారా? హల్లెలూయా. మరి ఆయన వచ్చే వరకు పోరాడొద్దా? ఆయన వచ్చే వరకు లోకాన్ని ఎదిరించొద్దా? ఆయన వచ్చే వరకు మన భక్తిని కాపాడుకోవద్దా? ఏ టీవీ ఛానల్ అయితే యేసు ప్రభు గురించి చెప్పడానికి భయపడ్డారో, బాధపడ్డారో, అది ఒక మతం అనుకొని దాన్ని వదిలేశారో, అదే ఛానలోడు ఈ రోజున యేసు రాకడ గురించి ఎలుగెత్తి చెప్తున్నాడు. కొట్టు, దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకనయ్యా? ప్రపంచం ఏదైనా ఒకరోజు యేసయ్య చుట్టూ తిరగాల్సిందే. ఈ లోకం మాయా, ఇది అబద్ధం, ఇది నిజము కాదు. నువ్వు సంపాదించేది, నీకు వచ్చేది, నీకు వచ్చే ఘనత, నీకు వచ్చే ఆశీర్వాదం నువ్వు మూటగట్టి వెనకాలేస్తుంది, అంత అబద్ధం. ఐసు గడ్డ లాంటిది, కంటికి కనపడుతుంది, కొద్ది క్షణాల్లోనే కనుమరుగైపోద్ది. కావాలండి చూడండి, మీ అకౌంట్ స్టేట్మెంట్ ఒకసారి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోండి, ఎన్ని లక్షలు వచ్చి ఉంటాయో ఈ పాటికి. ఇప్పుడు పోయి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, ఏముండదు, 500 మినిమం బ్యాలెన్స్.
నా దాంట్లో అది కూడా లేదు. దేవుడి దేవల్ల ఉండదు. మాయా వస్తూ ఉంటుంది. మనకు తెలియదమ్మా. గట్టి గుండెలో నొప్పి వచ్చిందంటే మొత్తం ఎకరాలు ఎకరాలు అమ్ముకోవటం. టెస్టులకు సరిపోవన్నమాట మన ఆస్తులన్నీ. అది మన పరిస్థితి. మాయా. అందుకే దేవుడు అంటాడు, ఇది మీకు క్షేమం కాదురా, ఇక్కడ మీరు ఉండలేరు. ఉన్న 4 రోజులు ప్రశాంతంగా తినండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, శుభ్రంగా ఉండండి. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా రోగం లేని, అలలు లేని, శ్రమలు లేని, ఆకలి లేని, సూర్యుడు చంద్రుడు కరెంట్ ఆఫీస్కు ఫోన్ చేయకుండా ఉండే, రోడ్లు ఎందురా గుంతలు పడ్డాయని అడిగి అధికారులకు ఫోన్ చేయకుండా ఉండే, అవినీతి అక్రమము లేని ఆ దివ్యమైన రాజ్యంలో నాతో కూడా ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. నేను అందుకే చెప్తా, 6 రోజులు కలుగునుగాక అంటే కలిగిన ఈ సృష్టి ఒక జన్మ సరిపోదు చూడడానికి. దాని అందాన్ని, ఈ ఆశీర్వాదాన్ని, ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని, ఈ సృష్టిని చూడడానికి ఒక జన్మ సరిపోదు. నేను ఇండోనేషియా వెళ్ళినప్పుడు 2 రోజుల్లో మన పని అయిపోయింది. శనివారం ఆదివారం మిగతా అంతా ఖాళీయే కదా అన్న, ఒకసారి తీసుకెళ్తానన్న, బయటికి తీసుకెళ్తానన్నప్పుడు నాకు ఆ ప్రకృతిని చూసినప్పుడైతే ఒక వింతైన అనుభూతి అండి. బా ఏముందరా, జస్ట్ మాట చెప్తే కలిగింది అంతే. మాట చెప్తే కలిగింది. మీలో విశాఖపట్నం వెళ్ళి ఉంటారు కదా కొంతమంది. ఆర్కే బీచ్లో దాని ఆపోజిట్లో కొన్ని హోటల్స్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకసారి ఒక హోటల్లో పెట్టాను నన్ను. అది కొంచెం కాస్ట్లీగానే ఉంది హోటల్. ఆ హోటల్లో ఉదయాన్నే ఆ కట్టను తీస్తే ఇల్లు సముద్రంలో ఉందే భయం వేసింది నాకు. 5th ఫ్లోర్ 6th ఫ్లోర్లో పెట్టారు. చూస్తే అక్కడే ఉంది సముద్రం. ఎంత అందంగా ఉందో. ఇదంతా 6 రోజుల్లో నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగింది. కానీ ఈసారి మనకివ్వబోయే ఆ రాజ్యం ఆయన చేతి పని అంట. ఇంకెంత అందంగా ఉంటుంది చెప్పు. చేతులతో చేసే పని ఎంత అందంగా ఉంటుంది. అందు కూడా 2023 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నాడు ఆయన. 6 రోజుల్లో చేయలా. 2000 సంవత్సరాల నుంచి ఎంత మధురమైన దివ్యమైన పట్టణమో, దాంట్లో నీ రేంజ్ ఏంటో చూసుకో. అందుకని ఇక్కడ నువ్వు వద్దు అంటే అక్కడ కావాలని, ఇక్కడ నువ్వు పోరాడితే అక్కడ నీకు ఆశీర్వాదం, ఇక్కడ నువ్వు త్యాగం అయితే అక్కడ నీకు ఘనత, ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నీకు మహిమ. ఆ రాజ్యంలో, ఈ రాజ్యంలో ఏం లేదు. దీని కొరకు పోరాడొద్దు. అందుకే యేసు అన్నాడు, ఇదిగో యేసు మౌనంగా నిలబడ్డాడు ఆయన. ఈ యూదులంతా అన్నట్టుగా నువ్వు రాజ్యమా, నువ్వు రాజువా అన్నాడు. అప్పుడు ఆయన, అయ్యా నేను రాజునే, నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడు. ఇక్కడ కాదు. చాలామంది అడుగుతారు, ఏమన్నా సంపాదించావా? నన్ను బాగానే సంపాదించా. ఎంత మాత్రం ఉంది ఏంది? 500 మంది 500 మంది అందరా 500 మంది బాప్తిస్మాలు ఇచ్చామా? అదే బ్యాంకులో ఉన్నదా? బ్యాంకులో ఏమి లేదు. సరే ఇరుగు పొరుగు ఏమన్నా? ఏమీ లేదు. మరి ఇంకేం సంపాదించా? 500 మంది సంపాదించాను రా. 500 మంది బాప్తిస్మాలు ఇప్పించాము, 500 మంది బాప్తిస్మాలు ఇచ్చాము. ఇక ఎన్ని చోట్ల సువార్త కోటాలు పెట్టామో, ఎన్ని చోట్ల ఉద్యోగ కోటాలు పెట్టామో, ఎంత దూరం వెళ్ళి సువార్త ప్రకటించామో, ఎంత ప్రయాసపడ్డామో తెలియదు. అది అన్లిమిటెడ్. ఆడికి ఎంతసేపు 4 రాళ్ళే కనపడుతున్నాయి కానీ ఆధ్యాత్మికమైన ఆసక్తి కనపడట్లా. ఆలోచన చేయండి. కర్నూలు నుంచి వచ్చి ఒంగోలులో కోటం పెట్టిపోతుందంటే ఆయన ఆసక్తి ఎంత గొప్పదండి. మన మందిరం దూరమా? హైదరాబాద్ నుంచి ఒక ఆయన సండే వస్తానన్నాడు. నేను వద్దన్నా. వద్దులేరు నాయన, అసలు నువ్వు నిద్రమగవాడివి. ఏడని తెల్లవారుజామున ఆవేశంగా ఏడో నిద్రపోయి అడవుడికి వచ్చి తగిలించుకున్నావు అనుకో, జాన్సన్ నన్ను రమ్మన్నాడు అందుకే పొడుచుకున్నాను అంటావు. నాకెందుకు అని నిందా? వద్దులేని చెప్పా. దేవుని మందిరాన్ని వదిలిపెట్టద్దు. ఆయన మందిరంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. నేను ముగిస్తున్నాను. చివరికి ఒక మాట చదువుదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు.
చాలమ్మా అన్నా, నువ్వు ఒక్కసారి చదువు అన్న. పైన చదువు అమ్మా, జాగ్రత్తగానండి. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నీవు నీ దేవుని మరచావు గనుక చాలు. రౌండ్ చేసుకోండి. అసలు వాగ్దానాలు ఈ రాసుకోవాలి. రూతమ్మ చెప్పినట్టు మా దైవజనుడి బలహీనతను బలపరచయ్యా అంటే నడుము నొప్పిని ఎక్కువ చేయమని. అది కాదు, నేను బలపడతాను, తుడుతాను, కడుగుతాను, ఊడుతాను, ఈ కాదు, ఈ రాసుకోవాలి. నీ కంఠ భూషణముగా ఈ మాటలు పెట్టుకోవాలి. ఎలా చెప్పాడు, ఎంత వివరంగా చెప్పాడు చూడు. నువ్వు నన్ను మరుస్తున్నావు, నేను నిన్ను మర్చిపోతా. నీవు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు, నేను నీ పిల్లల్ని మర్చిపోతా. మా నువ్వే ఇంత మాత్రం మందిరానికి వస్తున్నావు, రేపు నీ పిల్లల పరిస్థితి ఏందో చూసుకో. నీకే ఇంత ఆసక్తి ఉంది మందిరం అంటే, దైవజనుడు అంటే, దేవుడు అంటే, దేవుని ఆలయం అంటే, ఇంకా రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటో చూడు. నువ్వే ఉద్యోగం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అన్నయ్య నా పిల్లోడు అన్నయ్య తిరుగుతున్నాడు, తాగుపోతాడు, 7 సిగరెట్ తాగుతున్నాడు, ఇవన్నీ ఎందుకు? నువ్వు కరెక్ట్గా వచ్చి మందిరంలో కూర్చొని కరెక్ట్గా దేవుని భక్తి చేస్తే నీ పిల్లల్ని దేవుడు మొలతాడు కట్టుకొని తీసుకొస్తాడు. పొద్దున్న వాకింగ్ వెళ్తారు, కుక్కకి మెడకి బెల్ట్ కట్టి, అదేమో పరిగెడతానే ఉంటుంది. ఎంత పరిగెత్తిన ఆడి చేతిలోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. నీవు భక్తి చెయ్యి, నా తండ్రి నీ పిల్లల స్థితిని మార్చకపోతే అన్నాడు. నాకు అనిపిస్తుంది ఆ పల్లెల్లోకి వెళ్తే పాపం అమ్మలక్కలు అందరూ వచ్చి కూర్చుని, మగవాళ్ళు రారు, ఎందుకంటే మనం మగవాళ్ళం కదా, ఎవరమే, అందుకే దేని పనికిరాం. ఆడవాళ్ళన్నా బట్టలు ఉతికి అంటుతో ఇల్లు తుడిచి వాకిలి తీసి అంత చేస్తారు, మనం దేని పనికాడికి పోతే మేస్త్రి తిట్టా, ఉద్యోగానికి పోతే యజమాని తిట్టా, ఏం చేస్తే వాళ్ళు తిడతా ఉండే. మనకంటే వాళ్ళే మేలు పాపం, శుభ్రంగా ఉప్పు కారం మీద జాగ్రత్తగా వంట చేసి టయానికి అన్నం పెడుతున్నారు మనకి. ఏడ జల్లకి జల్లుతాం, పనికి మళ్ళీ ఉప్పు చేసేది ఇంత, కారం వేసేది ఇంత అనుకోండి, ఏడు జల్లుతాం మనం. రారు పల్లెల్లో మగవాళ్ళు రారు, కావాలని చూడండి. సరే పాని ఆడికేమన్నా అంతా తెలుసా, తెలియదు. ఇప్పుడు ఆడు మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చొని బీడీ తాగుతుంటే తండ్రి ఏం చేస్తే పిల్లోడు అదేగా చేసేది. ఇప్పుడు నేనున్నా ప్రార్థన చేస్తాను, అందరికి ఆరాధన అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థన చేస్తున్నాను. అయిపోయిన తర్వాత మీరు రాయిస్ దగ్గరికి వెళ్ళండి, రాయిస్ దగ్గరికి వాడు కూడా ప్రార్థన చేస్తాడు. ఇంకా నయం వాడు కానుక తీసుకునే జొల్ల, లేకపోతే వాడు కూడా చేయి పెట్టేవాడు ఏమో. తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. నువ్వు ఉదయం లేచి మోకరిస్తున్నావా, బైబుల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నీ పిల్లలు కొత్తయమ్మా. మొన్న ఒక పిల్లోడు తిడుతానమ్మ బూతులు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎనలేమరా స్వామి. ఈ దరిద్ర ఫోన్ వచ్చిన తర్వాత ఏ వాట్సాప్ చూద్దామన్నా, ఏం చూద్దామన్నా అయ్యి వచ్చి తగులుకుంటున్నాయి. మామూలు బూతులు కదా. ఏందిరే విషయం అంటే పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ రకంగా తిడతాడేమో ప్రేమగా, వీడికి అది ప్రేమగా తిట్టే తెలియలా. అంతే, మనం ఏం చేస్తాం మన పిల్లలు చేస్తారు. ఇప్పుడు రాశాడు దేవుని వాక్యంలో ఏమనుందంటే, నీవు నన్ను మర్చిపోయావు, నేను నిన్ను మర్చిపోయా, నాకు సంబంధం లేదు. నీవు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు, నేను పిల్లల్ని మర్చిపోయా. అయ్యా ఎందుకులే అంటే నీకు బుద్ధి లేదురా. నా జనులు జ్ఞానం లేక నా జనులు తిరుగుతున్నారు. బుద్ధి లేనివాడే లోకం వైపు చూసేది, లోకాశలు కోరుకునేది. అంటే స్వచ్ఛమైన భాషలు చెప్పాలంటే ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనుకోండి, లేకపోతే సెన్సార్ వర్డ్ అనుకోండి. ఏం పట్టినప్పుడు ఏం నాకు రావట్లేదే, నాకు ఒళ్ళు ఊనమైపోతుంది. ఏమవుతాయి నీకు? కష్టం తెలియక, శ్రమ తెలియక, బాధ తెలియక
నీకు అలాంటి థాట్స్ వస్తున్నాయి. రా, ప్రపంచం బయటకు రా. ఈరోజు ఉదయాన్నే వాట్సాప్లో ఒక ఇమేజ్ చూశాను, కడుపు తరుక్కుపోయింది. అన్నం లేక 6 సంవత్సరాల పిల్లోడు చచ్చిపోయాడంట. ఇటుక పనులకు వెళ్ళి అక్కడ భోజనం లేక 6 సంవత్సరాల మగపిల్లోడు చనిపోయాడు భోజనం లేక. ఇంతకంటే శాపం, దరిద్రం ఏమైనా ఉంటుందా ఆ కొంపకే? అడుక్కుంటే అంత అన్నం పెడతారే అంటే ఎంత కరువులో ఉందో చూడు ఆ ఫ్యామిలీ. కానీ ఈరోజు దేవుడు నీకు ఆ పరిస్థితి ఇవ్వలా. నీ చుట్టూ ఉన్న ఆత్మీయులు నిన్ను బలపరుస్తున్నారు, నీకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు, నిన్ను ఉజ్జీవింపజేస్తున్నారు, దేవుని మందిరంలో ఉన్న గొప్పతనాన్ని నీకు చెప్తున్నారు. ఏదైనా పడిపోతే నిన్ను లేవనెత్తుతున్నారు, నీకు సహాయంగా ఉన్నారు. నీవు దాన్ని ఆధారం చేసుకొని దేవుళ్ళో ఇంకా ఉన్నతంగా ఎదగాలి. కానీ శరీరాశల వైపు వెళ్తావా? లోకాశల వైపు వెళ్తావా? లోకం వైపు చూస్తావా? ఏమీ లేని దీనస్థితిలో ఉన్నప్పుడు, నిన్నెవరూ పట్టించుకోనప్పుడు నా యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తున్నావని, పఠిస్తున్నావని, అందులో ఉన్న ప్రతి వాగ్దానం నీకు ఆశీర్వాదకరంగా మారిస్తే, ఈరోజు అన్నీ సమకూర్చబడ్డాక ఆ ధర్మశాస్త్రాన్ని వదిలేస్తావా? ఒక్క క్షణం దేవుడు మర్చిపోతే ఏమైపోను? ఆలోచన చేయండి. అందుకే మన బతుకులో శ్రమైన, కరువైన, రోగమైన, నిందైన, ఆశీర్వాదమైన, అధికమైన ఆశీర్వాదమైన నువ్వు చెప్పాల్సిన మాట ఒకటే. ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు పాట రాశాడండి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా అంతా యేసే, జగమంతా యేసే. ఆమేన్, ఆమేన్. ఆ మాట నా మాట, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా పావం, నా జీవం, నా భావం, నా జీవం, నా దాను, నా ఆశ, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. ఆమేన్, ఆమేన్. పాట, మాట, బాట, ఆట మొత్తం వేసాయి అంతే. నువ్వు ఇల్లు కడతావా, పునాది వేస్తావా, ఫర్నిచర్ తెస్తావా, ఫ్రిడ్జ్ కొంటావా, మిషన్ కొంటావా, లేకపోతే స్టవ్ తెస్తావా, బండ్లు వేస్తావా, ఫ్లోర్లు వేస్తావా, ఉద్యోగం వచ్చిందా, వ్యాపారం వచ్చిందా, స్థలం కొన్నావా, పొలం కొన్నావా, బోరేస్తావా, ఏమైనా చేసుకో, ఏ సురక్తమే చేయం అంతే. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు, పెళ్ళి చేసేటప్పుడు ముహూర్తం ఉండకూడదు. అన్నిటికీ ఏసే, అంతా ఏసయ్యకే. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు. ఆ మాట మీద నువ్వు కట్టుబడి ఉండు, నీ తరములను దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఈరోజు చాలామందికి ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ముందు చెప్పే కదా, దయ్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నేను ముగిస్తున్నాను, 4వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. రెండు
పిలిచాడో, దేవుని రాజ్యానికి వారసులుగా పిలిచాడో, ఆ పిలుపుకి వీళ్ళు అర్హులు కాకూడదని వారి కన్నులకు గుడ్డితనం కలుగు చేసి దేవుని వాక్యానుసారంగా వాళ్ళు ఎదగడానికి అది సహాయం చేయదంట. ఆ దయ్యం ఆ పని చేస్తుందంట. ఆ పని ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఇక నువ్వు దేవుడికి సంబంధంలోంచి దూరంగా వెళ్ళిపోతావు. దైవ సంబంధము కాని వాటిలో ఏలు పెడుతుంటావు. దేవుడికి సంబంధించిన వాటిలో ఏలు పెట్టవు, దైవ సంబంధం కాని వాటిలో ఏలు పెడతావు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, ఈ అంత్య దినాల్లో మీ విశ్వాసము, మీ భక్తి ఎలాగుందో, మీరు ఎంత గుడ్డితనంలో బతుకుతున్నారో, దేవుడి విషయంలో ఎంత క్లారిటీ ఉన్నారో లేకపోతే గుడ్డితనంలో ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. లోకంలో కొంతమంది అన్ని జనులే మేలేమో అనిపించేటట్టుగా కొన్ని జీవితాలు కనబడుతున్నప్పుడు అబ్బా అనిపిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా రాబోయే కొత్త సంవత్సరంలో నాయనైనా దేవుణ్ణి బట్టి పడిన నా శ్రమకి మేలు కలగాలి, ఆశీర్వదించబడాలి, ఆయన కొరకు సాక్షిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుంటే రాబోయే సంవత్సరాలు దేవుడు నీకు మహిమకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరాంతం దాకా వచ్చావంటే ఆయన ప్రేమ నీ మీద ఇంకా పొర్లుతుంది అర్థం. ఆయన నిన్ను మర్చిపోలా. 2024 కూడా నీకు ఇవ్వాలని ఆశపడ్డాడు. అందుకే కాలగర్భంలో నువ్వు కలిసిపోలా. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా ఇంకా నువ్వు తట్టుకొని నిలబడ్డావంటే పోరాటం నీకు అర్థమైంది. ఈ పోరాటం నిజమవ్వాలి. ఈ పోరాటంలో కలిగే జయం నువ్వు పొందుదువుగాక. కాబట్టి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన మనం ముగించుకుందాం.